చాలునయ్యా నాకు. మలమల మండే అగ్నిగుండము నడచి వచ్చినను కాపాడెదవు. మలమల మండే అగ్నిగుండమున నడచి వచ్చినను కాపాడెదవు. నింపుమయా ఈ పాత్రమును, నింపుమయా ఈ పాత్రమును, వినియోగించుమయా నీ సేవలో, వినియోగించుమయా నీ సేవలో. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. నీ కృపతో నడుపుమయ్యా, నీ ప్రేమతో కాయుమయ్యా. నీ కృపతో నడుపుమయ్యా, నీ ప్రేమతో కాయుమయ్యా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే అనారోగ్యాల బాధల్లో ఉన్నారో వాళ్ళని, వ్యాధుల నుంచి ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థతపరచమని అడుగుతున్నాను ప్రభా. అలాగే ఎవరెవరైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళని మీ ఆదరణ ఉంచుకొని వాళ్ళని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. అలాగే ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మీ ఆదరణ ఉంచుకొని ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని అడుగుతున్నాను ప్రభా. చాలామంది ఫోన్ కన్నా అడిక్ట్ అయిపోయి ఉన్నారు ప్రభా. వాళ్ళని అందరినీ మీ ఆదరణ ఉంచుకొని ప్రభా. వాళ్ళని మీ సన్నిధికి వచ్చే కృపను వాళ్ళకి దయచేయం. మీ దయ మీ జాలి వాళ్ళు తెలియక చేసిన పాపములన్నీ మన్నించమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళు తెలిసి తెలియక చేశారు ప్రభా. వాళ్ళకి ఏం తెలియదు ప్రభా.
మీరే అన్నారు ప్రభా. వాళ్ళని మీ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళని ముక్తి స్వస్థతపరిచి మీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నాను ప్రభా. అలాగే చాలామంది లోకం అనే ఆశల్లో ఉన్నారు ప్రభా. వాళ్ళని మీ ఆధీనం నుంచి వాళ్ళని ముట్టి స్వస్థతపరచమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. ఆరాధన యేసప్పా, ఆరాధన యేసప్పా, ఆరాధన యేసప్పా, ఆరాధన యేసప్పా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. రేయుంబవలు ఎప్పుడు నీతో ఉండాలేసప్పా. హృదయము విప్పి జీవిత గాఢం తెలపాలేసప్పా. రేయుంబవలు ఎప్పుడు నీతో ఉండాలేసప్పా. హృదయము విప్పి జీవిత గాఢం తెలపాలేసప్పా. ఆరాధించదను, నీలో ఆనందించదను. ఆరాధించదను, నీలో ఆనందించదను. నీ సన్నిధిలో నా జీవితం గడపెదను. నీ సన్నిధిలో నా జీవితం గడపెదను. ఆరాధన యేసప్పా, ఆరాధన యేసప్పా, ఆరాధన యేసప్పా, ఆరాధన యేసప్పా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. యేసప్పా, యేసప్పా, నా ప్రాణం నీవేనప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. రంగు రంగుల లోకంలో లేదు ఆనందం. ఆస్తి అంతస్తు ఉన్నా కూడా ఆనందం లేదప్పా. రంగు రంగుల లోకంలో లేదు ఆనందం. ఆస్తి అంతస్తు ఉన్నా కూడా ఆనందం లేదప్పా. నీవు ఒసగు జ్ఞానంతో నన్నే కనుగొంటా.
నీవు ఒసగు జ్ఞానంతో నన్నే కొనుగుండా నీ సన్నిధిలో నాకు పెన్నిదయా నీ సన్నిధే నాకు పెన్నిదయా ఆరాధన యేసప్పా ఆరాధన యేసప్పా ఆరాధన యేసప్పా ఆరాధన యేసప్పా హల్లెలూయా 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా స్తోత్రం. నాలో ఆత్మయున్న యేసయ్యా వందనం. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. నాలో ఆత్మయున్న యేసయ్యా వందనం. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. అవును ప్రభువా, నీవు నా దగ్గరనే నా పక్షానే ఉన్నావు. కానీ ప్రభువా, నిన్ను విడిచి జీవిస్తున్న మానవులం ప్రజలము దేవా, క్షమించండి తండ్రి. అవును నైనా, కన్నీటి సమయంలో ఉన్నప్పుడు తల్లిగా తండ్రిగా నీవే ఉన్నావు ప్రభువా. ఉదారించేవాడవు నీవే, ఏకైక దేవుడు ప్రభువా. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ఎవరైతే ఒంటరిగా ఉన్నారని బాధపడుతున్నారో ప్రభువా, వాళ్ళందు సమయంగా ఉండుమని ప్రార్థిస్తున్నాను దేవా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. స్తోత్రం ప్రభువా. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువా సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువా సమయములో తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. స్తోత్రం నైనా. అవును ప్రభా, చీకటి సమయంలో మాకు జీవముగా ఉన్నావు దేవానికి స్తోత్రం నైనా. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ
ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను, నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. స్తోత్రమైనా. అవును ప్రభువా, నీవు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారం మీరు మా పక్షనే మా కుడి పక్కనే ఉన్నారు దేవా, కానీ నిన్ను గుర్తించలేక చూడట్లేదు మానవులం దేవా. అవును ప్రభా, ప్రార్థన సమయంలో మాకు దేవుడుగా ఉన్నావు, వాక్కు సమయంలో గురువుగా ఉన్నావు. నేను నీకు స్తోత్రం ప్రభువా. ప్రార్థన సమయములో దేవుడిగా ఉండు, ప్రార్థన సమయములో దేవుడిగా ఉండు, ఆకు సమయములో గురువుగా దేవా. ప్రార్థన సమయంలో దేవుడుగా ఉండి వాక్కు సమయంలో గురువుగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రం నైనా. ప్రార్థన సమయములో దేవుడిగా ఉండు, వాక్కు సమయములో గురువుగా ఉండు, నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను, నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. స్తోత్రం నైనా. వందనాలు రాజా. అయ్యా, ఈ ఉదయకాల ప్రార్థనలో యేసు నాతో ఉన్నాడని ప్రతి ఒక్క బిడ్డలు నమ్మే కృపను దయచేయండి దేవా. ఎవరైతే విశ్వాసం లేక ప్రార్థిస్తున్నారు ప్రభా, విశ్వాసము దయచేయండి నైనా దేవాని. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారం దేవా, నీ పట్ల భయభక్తులతో విశ్వాసముతో ప్రార్థించే కృపను దయచేయండి ప్రభువా. అవును ప్రభా, వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారు నైనా. ఎజికేల్ చాప్టర్ 18:28 ప్రకారం దేవా, అనారోగ్యానికి గురి అయి పాలైన ప్రభువా, అనారోగ్యాన్ని నన్ను అయ్యా పడివేస్తుంది ప్రభువా, పడుకలో పడి ఉన్నాను నైనా. యేసయ్యా నా పాపమే నాకు అడ్డుగోడగా ఉంది దేవా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం దేవా, జీర్ణించలేకపోతున్నాము నైనా. నీ వాక్కు ద్వారా జీర్ణించే కృపను దయచేయడం జీవగల తండ్రి. అయ్యా, నీవు జీవం ఇచ్చిన దేవా, జీవం పోసిన దేవా, నాలో ఉన్న ఊపిరి నీవిచ్చిన కానుకని ప్రభువా, నీకు స్తోత్రం నైనా. సమయములో వైద్యుడిగా ఉండు, శోక సమయములో ఊరటగా ఉండు, వ్యాధి సమయములో వైద్యుడిగా ఉండు, శోక సమయములో ఊరటగా ఉండు, నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. స్తోత్రం దేవా. నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. உன்கூடவேறும் ஓ இயேசுவே, நீ எல்லாம் எல்லாம் வாழ முடியாது, என் பக்கத்திலேயும். ஓ இயேசுவே, நீ எல்லாம் எல்லாம் வாழ முடியாது, உன் கூடவேறும். ஓ இயேசுவே, நீ எல்லாம் எல்லாம் வாழ முடியாது. ஹalleluya 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 హalleluya 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 హalleలుయా హalleluya హalleluya.
స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు రాజా. మాతో నిరంతరంగా ఉన్న దేవానికి స్తోత్రం ప్రభువా. జీవానిచ్చిన దేవా, జీవగల తండ్రి దేవానికి స్తోత్రం ప్రభువా. మంచివాడా, మహోన్నతుల దేవానికి స్తోత్రం నాయన. అయా నీవు గొప్ప మనసు ఎరిగిన దేవానికి స్తోత్రం ప్రభువా. దేవా, మార్గం, సత్యం, జీవం నీవే అన్నావు దేవానికి స్తోత్రం ప్రభువా. అయ్యా నీకు వందనాలు రాజా. అయ్యా మాతో నిరంతరంగా ఉండుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి అవసరాలను క్రీస్తేస్తూ మహిమలు తీర్చివాడవు ప్రభువా, నీకు స్తోత్రం నైనా. ఎసయ్యా మా మొరని ఆలకింతును దేవా. అయ్యా ఏదైతే కొదవగా ఉందో ప్రభువా సాయపరచుమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకున్నైనా. ఏదైతే కొదవగా ఉందో దేవా, ఇంకా ఎవరైతే కావాలని ప్రార్థిస్తున్నారు నైనా వాళ్ళకి ఇచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలసి సొలుసున్న నా జనులారా నా వద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానన్నావు ప్రభువా. అయ్యా నీలో విశ్రాంతి తీసుకునే కృపను దయచిన ప్రభా. అయ్యా నీలో సంరక్షణ కలిగించండి దేవా. దేవానికి స్తోత్రం నైనా. ఈ లోకం వెలవేసిన కానీ ప్రభా నీవు ఎన్నటికీ వెలవేని దేవుడు, స్తోత్రం నైనా. అయ్యా ఎవరు విడిచిపెట్టినా కానీ ప్రభా, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా, నా స్నేహితులు నా మిత్రులు విడిచిపెట్టిన కానీ ప్రభా నీవు ఎన్నటికీ విడవనని వాగ్దానం ఇచ్చిన జీవగల దేవుడు తండ్రి దేవానికి స్తోత్రం నైనా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నాలో ఆత్మైన యేసయ్యా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. నాలో ఆత్మైన యేసయ్యా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని పట్ల భయభక్తులతో ప్రార్థించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంతకు ముందు మరి యేసు నాతో ఉన్నాడని మరి లైవ్ని ఇవ్వబడి ఉంది. మరి నెట్వర్క్ ఇష్యూస్లో మరి సగంలో ఆగిపోవడంలో మరి సగం రికార్డ్ మెసేజ్ కూడా ఇవ్వబడుతుంది. దేవుడు దీవెనలు పొందుకోనండి, ఆశీర్వాదాలు పొందుకోనండి. మరి ఎవరికి అవసరంగా మరి ప్రార్థన వినపాలు కావాలని ప్రార్థన చేయాలని అనుకుంటున్నారా? ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన మేము చేయాలనుకున్న మీరు అక్కడ స్క్రోలింగ్ పై నంబర్ వెళ్తున్న నంబర్ని కూడా కాంటాక్ట్ చేయవచ్చు. నా ప్రియ సోదరి సహోదరులారా, ముందుగా విశ్వాసముగా భయభక్తులతో శ్రద్ధతో విశ్వాసముతో మరి ప్రార్థించాలి. ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక భవితో ఆయనని ప్రార్థించాలి. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. నీ వాక్యమే నా జీవనాధారం, నీ వాక్యమే నా జీవనాధారం. నీ వాక్యమే నా అనుదిన ఆహారం, నీ వాక్యమే నా అనుదిన ఆహారం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. అవును ప్రభా, నీపై ఆదరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా నీకు సమర్పిస్తున్నాను దేవా. నేను జీవిస్తున్న కనుక నీవు జీవించు, నా సన్నిధి నీతో ఎల్లప్పుడు ఉందును. నేను జీవిస్తున్న కనుక నీవు జీవించు, నా సన్నిధి నీతో ఎల్లప్పుడు ఉందును. నిన్ను నీవు నాకు సమర్పించుకో, నిన్ను సమర్పించు. అవును ప్రభా, నన్ను నీకు సమర్పిస్తున్నాను ప్రభా. జీవించు నీవు నాతో జీవించు. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన
అవును ప్రభువా, మా దేహం నీ ఆలమన్నావు ప్రభువా. ప్రతి ఒక్క దేహాలని మార్చని నైనా నీ అమూల్యమైన రక్తముతో, నిష్కలమైన రక్తముతో శుద్ధిపరచని దేవా. మా దేహముని ఆలయమంటివి, పరిశుద్ధ ఆత్మ నివసించి ఉన్నది. మా దేహముని ఆలయమంటివి, పరిశుద్ధ ఆత్మ నివసించి ఉన్నది. నా జీవితంలో నివసించవా, నా జీవితంలో నివసించవా. నా దేహముని ఆలయమేగా, నా దేహముని ఆలయమేగా. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. స్తోత్రం ప్రభువా. అవును నైనా, నీ రాజ్యాన్ని చూసే కృపను దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు రాజా. స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభువా. ఈ జీవితం నీకే అంకితమేసయ్యా, నా ఆత్మ నీకే సొంతము యేసయ్యా. ఈ జీవితం నీకే అంకితమేసయ్యా, నా ఆత్మ నీకే సొంతము యేసయ్యా. నీ రాజము చూడాలని, నీ రాజము చూడాలని నా హృదయం నీ కోసం తపిస్తున్నది, నా హృదయం నీ కోసం తపిస్తున్నది. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు రాజా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. దేవానికి స్తోత్రం ప్రభువా. అవును ప్రభా, నేను జీవిస్తుంది నీ కనుకని ప్రభా, నీవిచ్చిన కానుకను దేవానికి స్తోత్రమైన. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం దేవా, మానవులను నీ రూపంలో సృష్టించిన సృష్టికర్తను మహోన్నత ప్రభువా. స్తోత్రమైన, స్తోత్రం దేవా. మార్గం, సత్యం, జీవం నీవే అన్నావు ప్రభా. అయ్యా ఎన్నుకున్నావు, నీ దాసులని దాసురాలనుగా ఎన్నుకున్నందుకు దేవానికి స్తోత్రం ప్రభువా. అయ్యా శతకోటి వందనాలు నా ప్రభువా, నా యేసయ్యానికి స్తోత్రమైన. ఏ విధముగా ధన్యవాదాలను తెలిపేదని దేవా. స్తోత్రమైన, స్తోత్రం దేవా. ప్రతి ఒక్క బిడ్డలని ప్రభువా పేరు పేరున నీకే సమర్పిస్తూ, కుటుంబాలు చెల్లా చెదరైపోయి కుటుంబాలని ప్రభువా నీ ఆదిలో ఉంచుకొని యేసయ్యా నీకు స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభువా. వందనాలు దేవా. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని నేను అయ్యా ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా వాళ్ళని నీకే సమర్పిస్తున్నాను దేవా. జీవగల తండ్రి, నిత్యుడ తండ్రి, సమాధానకర్త, జాలిగల దేవా. యేసయ్యా నీకు స్తోత్రమైనా. అయ్యా నీటి బుడగలాంటి జీవితాలని ప్రభువానికి సమర్పిస్తున్నాను ప్రభా. అయ్యా నీలో ఉన్నంత వరకే సంరక్షణ ప్రభా. అయ్యా నిన్ను విడిచి జీవిస్తున్న మానవుల ప్రజలము దేవా క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దారి తప్పిన గొర్రెల్ని ప్రభువా వెదక్కి రక్షించే కృపను దయచేయని ప్రభా. ఎంతో మంది నశించిపోతున్నారు నాయనా, నిన్ను విడిచి జీవిస్తున్నారు ప్రభువా.
దేవా నీ సన్నిధిని విడిచి జీవిస్తున్నాను నాయన, దిక్కులేక వీధిలో తిరుగుతున్నారు ప్రభువా. అయ్యా ఆదుకోమని ప్రార్థిస్తున్నానైనా, ఆదుకోమా దైవమా నీకు స్తోత్రం ప్రభువా. యేసు దైవమా నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం దేవా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, నాలో ఆత్మయున్న యేసయ్యా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. అవును ప్రభా, ఒసగినావు నా జీవితం ప్రభా, నీకే సమర్పిస్తున్నాను దేవా. ఒసగినావు నాకు ఈ జీవితం, ఒసగినావు నాకు ఈ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తోత్రం ప్రభువా. అవును దేవా, నీకే వందనాలు నైనా. అయ్యా నీకే ఘనతలు మహిమలు చెల్లింతును ప్రభువా. అయ్యా కీర్తన గ్రంథం 34 అధ్యాయం 1వ వచనం దేవా, యేసయ్యా నిన్ను స్తుతించి ఆరాధించి నీ కృతజ్ఞతలు వందనాలు తెలియపరచుకునే కృపను దయచేయండి ప్రభువా. స్తోత్రం నైనా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా.
నీకు వందనాలు రాజా. అవును ప్రభా, ఎవరైతే పిరికి ఆత్మతో జీవిస్తున్న మానవులు ప్రజలని ప్రభా, నీ ధైర్యపు ఆత్మ వాళ్ళు నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ ప్రేమ, నీ కృప, నీ కరుణ, నీ జాలి వాళ్ళపై కనికరించమని ప్రార్థిస్తున్నాను దేవా. 2 తిమోతి రాసిన లేఖ 1:7 దేవా, నీవు ధైర్యపు ఆత్మనిచ్చిన దేవా, జీవగల తండ్రి దేవా, నీకు స్తోత్రం నైనా, స్తోత్రం దేవా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, ఎక్కడైతే నీ నామంలో 2-3 కూడి ఉన్నారో ప్రభా, అక్కడ నేను ఉన్నానన్నావు ప్రభా. నీ దేవదూత ద్వారా పెట్టినందుకు దేవానికి స్తోత్రం నైనా. నీ ముళ్ళ కంచెని వేస్తున్నందుకు దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా, ఏ అపాయం కలిగించకుండా రక్షగల దేవా, రక్షిస్తున్నందుకు దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా, నీవు నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా, నీవు శక్తిమంతుడు నైనా, నీకు స్తోత్రం నైనా. అయ్యా, 1 పేతురు 1 దేవా, తండ్రి దేవా, శక్తిమంతుడు నైనా. యేసయ్యా, నీకు వందనాలు రాజా. అయ్యా, 1 పేతురు 5:6 దేవా, అయ్యా నీవు శక్తిమంతుడు, నమ్మదగిన దేవుడు, నీకు స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు రాజా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. మరి అందరూ కూడా ప్రార్థన విన్నపాలు మీరు కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్నవారు కూడా దయచేసి గమనించండి. మీ ప్రార్థన విన్నపాలని కూడా ప్రభు చెంత విన్నపించండి. మరి మీకు ఎక్కడ అనారోగ్యం ఉందా, ఇంట్లో కుటుంబ సభ్యుల బాధగా ఉందా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రభు చెంత విన్నపించండి. దేవుడు తప్పకుండా నీ మొరని ఆలకిస్తాడు. కీర్తన గ్రంథం 130:1-2 చూసినా కూడా దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రభువా, నా మొరని ఆలకించును దేవా, నీ చెవిరోకి నా మొరను ఆలకించును తండ్రి. యేసయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పిదములు క్షమించమని ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నాలో ఆత్మ ఉన్న యేసయ్యా వందనం. అందరి చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించేదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు దేవా, ఆదిం నీవే, అంతం నీవే, జీవం నీవే, మరణం నీవే ప్రభా, నీకు స్తోత్రం నైనా, స్తోత్రం దేవా. మంచివాడ, మహోన్నతుల దేవా, నీకు స్తోత్రం నైనా, స్తోత్రం దేవా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను దేవా, నీకు స్తోత్రం నైనా. యెషయా గ్రంథం 49 దేవా, నీ అరచేతిలో పేర్లను అన్ని చెక్కి ఉన్నావు దేవా. మరి 15-16 ప్రకారం దేవా, నీ అరచేతుల పేర్లను చెక్కి ఉన్నందుకు దేవానికి స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభువానికి వందనాలు రాజా. మాతో నిరంతరం ఉన్న దేవా, గొప్ప మనసు ఎరిగిన దేవా, నీకు స్తోత్రం నైనా. అయ్యా, ప్రతి ఒక్క వినపాలు ప్రార్థన ఇంటెన్షన్ ప్రభానికి సరెండర్ చేస్తున్నాం దేవానికి స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, అనారోగ్యం నుంచి ప్రభా పూర్తిగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, దగ్గు జలుబు అని ప్రభా బాధపడుతున్నారు తండ్రి దేవా, జ్వరముతో బాధపడుతున్నారు నేను, ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు ప్రభా, లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, నిమోనియాతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డలేని ప్రభా, సైనస్ ప్రాబ్లంతో బాధపడుతున్నా, మైక్రో ఇష్యూస్తో ప్రభువా దేవా, ఇవన్నీ కూడా థైరాయిడ్తో బాధపడుతున్న ప్రతి ఒక్క అనారోగ్య వ్యాధుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, నీవు కుష్ఠరోగికి వాడికి స్వస్థత ఇచ్చిన దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా, చూపు లేని వారికి చూపునిచ్చినందుకు దేవానికి స్తోత్రం నైనా. అయ్యా, మంచివాడ, మహోన్నతుల దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా, నీ కృప వాళ్ళపై కనికరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పిదములు ప్రభా, మీకా 7:18-19 ప్రకారం దేవా నీ సముద్రంలో గర్భంలో పారవేస్తున్నాను ప్రభా. అయ్యా, నీకు స్తోత్రం నైనా. అయ్యా, పాపంలల్లా మూట కట్టుకొని ప్రభువా ప్రభువా నిన్ను పిలిస్తే నువ్వు పలికేవారు కాదు ప్రభువా. అయ్యా, మీరు పలికేవారు కాదు నైనా దేవా. యేసయ్యా, పాపంలల్లా మూట కట్టుకొని ప్రభువా మా మొరని ఆలకించుమని అడుగుతున్నాను తండ్రి దేవా. ఆ పాపములన్నీ కూడా తొలగించుమని అయ్యా, నీ అమూల్యమైన రక్తంతో, నిష్కలమైన రక్తంతో శుద్ధిపరిచి ప్రభువా నిన్ను చేతులు పైకెత్తి నిన్ను పిలిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆకాశం అందున్న ఆశీనుడు ప్రభువా, కన్నులు నిన్నే చూడాలి నైనా, నీ కాంతిని నేను పొందాలి రాజా. దేవానికి స్తోత్రం నైనా. ఉదయకాలం లేచినప్పటి నుంచి ప్రభా రాత్రి పడుకున్న వరకు అయ్యా ఏదేదో కంటి చూపుతో ఏ చూపునైతే చూస్తున్నాం ప్రభువా దేవా, యేసయ్యా నీకు వందనాలు రాజా. ఏ పాపముతో నింపబడి దుష్ట ఆలోచన కంటి చూపుతో చూస్తున్నా ప్రభా. మత్తయి సువార్త 5:20 సెలవిస్తుంది కదా ప్రభువా. యేసయ్యా, ఏ కామ దృష్టితో నువ్వు కంటి చూపుతో చూస్తున్నావో ఆ కంటిని పెరికివేయమన్నావు ప్రభువా. అయ్యా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న వరకు ఫోన్ అని, మూవీ అని,
పనికి రాని చెత్తలన్నీ కూడా చూస్తున్నారు, రీల్స్ అని ప్రభువా. యేసయ్యా అవన్నీ కూడా తొలగించండి యేసయ్యా. యేసయ్యా పనికొచ్చని వాక్కు ద్వారా బలపరిచే కృపను దయచండి ప్రభా. అయా చెట్టు విత్తనము ప్రభువా నశించాలి ప్రభా, విత్తనము వేరు పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జీవగల తండ్రి, నీవు జీవం పోసేవాడు ప్రభా. అయా అది కాండం 2:7 ప్రకారం దేవా, నీవు ముఖనందంలో ప్రణవావి నూదిన దేవానికి స్తోత్రమైన ఈ రోజు జీవిస్తున్న ప్రభా, నీవిచ్చిన కానుకను ఈ రోజు నేను ఈ దినాన్ని ఈ క్షణాన్ని ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రం ప్రభా. అయ్యా ఈ రోజు నిలబడి నిన్ను ఆరాధిస్తున్నామంటే ప్రభా, నీవిచ్చిన కానుకని ప్రభా, నీవిచ్చిన ప్రణాళికని దేవా, నీవిచ్చిన ప్రణాళికని ఎవరెవరైతే కోల్పోతున్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. నిన్ను విడిచి జీవిస్తున్న నీవేంటో తెలిసి కూడా, నీ వాక్కును తెలిసి కూడా ప్రభువా వ్యతిరేకిస్తున్న మానవులని ప్రజలని ప్రభా అధికంగా దీవించి మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రమైన ముఖ్యంగా లతా సిస్టర్ కుటుంబాన్ని ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకున్నైనా పిల్లల్ని ముగ్గురిని కూడా మంచి చదువుకున్న జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రమైన కలిసి కట్టి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు రాజా. అయా లతా సిస్టర్ కుటుంబాన్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకున్నైనా అయ్యా వాళ్ళ షాప్ బిజినెస్ని, తన టైలరింగ్ని కూడా ప్రభా నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా అయ్యా మంచి బిజినెస్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రమైన. అయ్యా సుమిత సిస్టర్ కుటుంబాన్ని కూడా ప్రభా నీకు సమర్పిస్తున్నాను ప్రభా. భార్య భర్తలు ప్రభా కలిసి కట్టి జీవించి ఏ ఆటంకం లేక ప్రభా నీలో ఇంకా తన ధైర్యముతో నడిచే కృపను దయచేయమని, తనకి శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ముఖ్యంగా బ్రదర్ లింగం కుటుంబాన్ని ప్రభానికి సమర్పిస్తున్నాను నేను. అయ్యా అనుశిష్టని ప్రభానికి సమర్పిస్తున్నాను ప్రభా. తన గర్భముతో ఉంది ప్రభువా, ఏ ఆటంకం లేకుండా ప్రభా తొలగించని నైనా. అయ్యా అన్నీ కూడా రిపోర్ట్స్లో నార్మల్ వచ్చే కృపను దాయిచ్చాను ప్రభా. అక్కడ నీవు వైద్యుడ ఉండి ప్రభా అక్కడ వేసుకున్న మెడిసిన్ కూడా ప్రభా నీవు ఇచ్చితేనైనా. శిలా గ్రంథం 38:4 ప్రభా నీవే సృష్టించిన దేవానికి స్తోత్రమైనా. తన వేసుకున్న మెడిసిన్ ప్రభా తనలో పనిచేసే నీ వాక్కు ద్వారా పనిచేసే కృపను దయచేయని ప్రభా. ఏ ఆటంకం లేకుండా తొలగించని నైనా. అయ్యా ఎన్నో రకమైన మాటలు చెప్పి తనని టెన్షన్ పెడుతున్నారు ప్రభా. ఆ టెన్షన్ అన్ని కూడా పూర్తిగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా హార్ట్ బీట్ మంచిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ అనారోగ్యం రావద్దని ప్రార్థిస్తున్నాను ప్రభా. తన మొరను ఆలకించని నైనా. నీకు స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు రాజా. రమణమ్మ కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా తన ఫైనాన్షియల్ ఇష్యూస్ని ప్రభా నీకు సమర్పిస్తున్నాను దేవా. అయ్యా వాళ్ళ కొడుకులు కోడల కోసం ప్రార్థించమని ప్రభా. అయ్యా వాళ్ళని నీకే సమర్పిస్తున్నాను ప్రభా. ఇస్తారమ్మని ఎక్కడున్న ప్రభా నీ సన్నిధికి వచ్చే కృపను దయచిన ప్రభా. అయ్యా ఎక్కడ ఉందో ప్రభువా నేను తెలిసి తెలియక చేసిన ప్రభువా తప్పిదమ్ములను క్షమించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ఎంతో బాధపడుతున్నారు ప్రభువా, అలా ఎంతో మంది విడిచిపెట్టి ఉన్నారు నైనా. అయ్యా వాళ్ళందరినీ కూడా జతపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రమైనా. అయ్యా శేఖర్ బ్రదర్ని ఆధీనంలో ఉంచుకుని నైనా తన ప్రార్థన వినపలన్నీ కూడా వినమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రం నైనా, స్తోత్రం దేవా. మంచివాడా మహోన్నతుల దేవా నీకు స్తోత్రం నైనా. అయ్యా బ్రదర్ నవీన్ కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకున్నాయినా. అయ్యా రీనా సిస్టర్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా. అయ్యా దుబాయ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా నీకు సమర్పిస్తున్నాను. 2 చిన్నారి బిడ్డల్ని కూడా నీకు సమర్పిస్తున్నాను నేను. అయ్యా వాళ్ళ నోటంట నీ సత్యమైన మాటలు ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రం నైనా, స్తోత్రం దేవా. మంచివాడా మహోన్నతుల దేవా నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నిర్మల సిస్టర్ కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకున్నాయినా. రేచల్ కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా. యాంథనీ బ్రదర్ కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకుని దేవా. అయ్యా జోసెఫ్ అంకుల్ నీ ఆధీనంలో ఉంచుకున్నాను. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ప్రభువా వాళ్ళందరినీ కూడా నీకు సమర్పిస్తున్నా దేవా. అయ్యా నీ పాదాల చేత సమర్పిస్తున్నాను ఆయన దేవా. హాస్పిటల్ పడకలో పడిన ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా లేవనెత్తమని. పడిపోయిన వారు లేవలేరా, పాపలు కూడా పునీతులు అవ్వలేరన్న ప్రభా లేవనెత్తమని. నీ నీడలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రమైన స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క మొరని ఆలకించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ ఉన్నతమైన నామంలో ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా పేరు పైన నీకు సమర్పిస్తున్నాను దేవా. స్తోత్రం నైనా, స్తోత్రం దేవా. అయ్యా ప్రత్యేక బిడ్డని దేవా నీ ఆధీనంలో ఉంచుకునైనా. అయ్యా ముఖ్యంగా అప్పు సమస్యలతో కూరుకుపోయిన ప్రభువా విడిపించమని ప్రార్థిస్తున్నాను నేను. ఆర్థిక ఇబ్బందుల ప్రభా ఎంతో మంది చిక్కుల్లో పడిపోయినారు, నిన్ను విడిచిపెట్టున్నారు ప్రభా. వాళ్ళని నీకే సమర్పిస్తున్నాను నైనా. అయ్యా మెరీనమ్మ కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకునైనా. కావ్య దివ్యని మహేందర్ అంకుల్ ప్రభా నీకే సమర్పిస్తున్నాను ప్రభా. వాళ్ళు మంచిగా జీవించే కృపను దయచేయని ప్రభా. అయ్యా మంచి ఉద్యోగానికి వెళ్ళే కృపను దయచేయని ప్రభా. ఏ ఆటంకం లేకుండా ప్రభా తొలగించమని
ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రం నైనా స్తోత్రం ప్రభా. ఎవరైతే సంతానం లేదని ముఖ్యంగా బాధపడుతున్నారు ప్రభా, వెంకట బ్రదర్ సోని సిస్టర్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకొని నైనా దేవా, సంతానం లేదని ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు నైనా. అయా దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా కృపని నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా, అయా తన ప్రార్థన వినపాలు వినుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా తను చూస్తుంది ప్రభా, నీ ప్రార్థన ఏంటో తెలుసు కూడా ప్రభువా. యేసయ్యా తన ప్రార్థన చేయమన్నది ప్రభా. కృపని ముఖ్యంగా నీ ఆధీనంలో ఉంచుకొని, తన షాప్ బిజినెస్ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా. అయ్యా మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండే కృపను దయచేయండి ప్రభా. యేసయ్యా తనని దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా మీన సిస్టర్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా. తనలో ఉన్న అనారోగ్యాన్ని ప్రభా తొలగించండి నాయన. ఏ ఆపరేషన్ లేకుండా ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తనలో ఇంకా ఏదైతే ఉందో ప్రభా, అనారోగ్యాన్ని పూర్తిగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయాసాన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను నేను. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాలని ఆధీనంలో ఉంచుకుని దేవా, వాళ్ళ పిల్లల్ని మంచి చదువుకున్న జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ముఖ్యంగా శోభ సిస్టర్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా, తన సంతానం కోసం ప్రార్థించమని ప్రభా. తన దేవా నీకు సమర్పిస్తున్నాను. తన సంతానాన్ని కూడా నీవే నెరవేర్చమని, చిత్తానుసారాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రం నైనా స్తోత్రం ప్రభా. అయ్యా ముఖ్యంగా వివాహం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా వివాహం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జాబ్ లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా జాబ్ని ప్రసాదించండి దేవా. అయ్యా ఇక్కడ నుంచి ప్రాంతానికి వెళ్తున్న దేవా, ఎవరైతే వీసా అప్లై చేస్తున్నారో ప్రభా వాళ్ళని ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా అన్నీ కూడా విజయవంతంగా జరిగించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క ప్రాంతాన్ని, దేశాన్ని, ఈ భారతదేశాన్ని నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా. రాజ్యం నీదే, అధికారం కూడా నీదే ప్రభా. దేవానికి స్తోత్రం నైనా స్తోత్రం ప్రభా. మంచివాడ మహోన్నతుల దేవానికి స్తోత్రం ప్రభా. ఈ రోజు చనిపోయిన సహోదరులని ప్రభా నీ ఆధీనంలో ఉంచుకొని దేవానికి సమర్పిస్తున్నాను దేవా. ఆత్మశాంతి పరచని ప్రభా. ఇంకా ఎవరెవరైతే ఆత్మలను కోల్పోయినారని బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళందరినీ కూడా నీతో దేవా కలిసి కట్టి జీవించే కృపను దయచేయండి ప్రభా. వాళ్ళ ఆత్మశాంతి పరచమని ప్రార్థిస్తున్నానైనా. అయ్యా కోల్పోయినారు, ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా. అయ్యా ముఖ్యంగా స్టీవెన్ బ్రదర్ని కూడా నీ ఆత్మశాంతి పరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తన చనిపోయిన సహోదరు వాళ్ళ కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నారు ప్రభువా. యేసయ్యా వాళ్ళని నీకే సమర్పిస్తున్నాను ప్రభా. ఎవరు ఎక్కడ పోకుండా ప్రభా నీ సన్నిధిలోనే జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా ముఖ్యంగా ప్రతి ఒక్క సంఘాలని, సంఘ కాపర్లని నీ ఆధీనంలో ఉంచుకుని నేను డివైన్ జీసస్ మినిస్ట్రీ ప్రభువా ముఖ్యంగా నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా. అయ్యా ఇంకా కునగల మాత డివైన్ జీసస్ మినిస్ట్రీ ప్రభా పండుగని కొనియాడుతున్నాం ప్రభువా. అయ్యా 21 సంవత్సరానికి కొనియాడుతున్నాం దేవా. యేసయ్యా ఏ ఆటంకం లేకుండా ప్రభా తొలగించండి ప్రభా. రక్షగల దేవా రక్షించడు దేవానికి స్తోత్రం నైనా. అయ్యా ప్రతి కార్యాలు కూడా నెరవేర్చని, నీ దివ్యమైన కార్యాలని నెరవేర్చని ప్రభా. ఈ రోజు మా ప్రయాణంలో మా తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ప్రతి ఒక్క ప్రీచర్లని నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా. ఏ సాతాను అడ్డు రాకుండా ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం నైనా స్తోత్రం దేవా. ఇంకా ఏదైతే ప్రభా నీ దివ్యమైన కార్యాలు ఉన్నాయో ప్రభా అవి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ఏదైతే కొద్దిగా ఉందో ప్రభా నీ నామంలో అడుగుతుంది ప్రతిదీ కూడా నీకు సరెండర్ చేస్తున్నాను దేవా. అయ్యా నెరవేర్చమని ప్రార్థిస్తూ నీ ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడి దీవెనలు పొందుకోనండి, ఆశీర్వాదాలు పొందుకోండి నా ప్రియ సోదరి సహోదరులారా. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. నాలో ఆత్మ ఉన్న యేసయ్యా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా స్తోత్రం. Praise the Lord. Hallelujah. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర తండ్రి దేవా నీకు స్తుతి స్తోత్రం ప్రభా. ప్రభా ఈ ఉదయకాల సమయం ముందు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. ప్రభా
ఇప్పటి వరకు ప్రభా స్తుతి ఆరాధనలో ప్రభా బహు గొప్ప నడిపినందుకు నీకు స్తోత్రము తండ్రి. దేవా ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా ప్రభా నీ స్తుతి ఆరాధనలో నడిపిన ప్రభా నీకు స్తోత్రము ప్రభా. ప్రభా ప్రతి ఒక్క రోజు ప్రభా జరుగుతున్న లైఫ్స్ని నీకే సమర్పిస్తున్నాం ప్రభా. చూసే ప్రతి ఒక్క బిడ్డలను నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు మారు మనసు పొందే కృపను దయచేయమని ప్రార్థిస్తాం ప్రభా. ప్రభా ఎవరెవరైతే ప్రభా ఉదయకాల సమయం మంది ప్రభా ఏమి పనికై వెళ్తున్నారో ప్రభా నీ చెంత సమర్పించుకుంటూ వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి దేవా నీ నామంలో ఏది అడిగినా ఇస్తానన్నావు ప్రభా నీకు స్తోత్రము తండ్రి. ప్రభా మాకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నావు ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ప్రభా మాకు ఈరోజు తినడానికి తిండి ఇస్తున్నావు ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ప్రభా కంటి నిండా నిద్రిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ప్రభా ప్రతి ఒక్క రోజుని మాకు ఇస్తూ ప్రభా ఇంకా అధికంగా మమ్మల్ని దీవిస్తున్నావు ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా అప్పు సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా నీ విడుదలను ఇచ్చేవాడు ప్రభా నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క అనారోగ్య బిడ్డకి ప్రభా స్వస్థతను దయచేయమని నా నాథుడైన యేసుక్రీస్తు తిరుగు పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Good morning my dear brothers and sisters. ఈరోజు లైవ్ని ప్రతి ఒక్క బిడ్డలు షేర్ చేయాలని ప్రార్థిస్తున్నాను. మరియు డైలీ మార్నింగ్ 8 o'clock నుంచి 9 o'clock వరకు థ్యాంక్ యూ జీసస్ ఇస్ విత్ మీ అనే లైవ్ జరుగుతుంది. ప్రియమైన సోదరులారా ప్రతి ఒక్క బిడ్డ ఈ లైవ్లో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. మరి అటు విధంగానే ఈవినింగ్ 5 o'clock నుంచి 7 o'clock వరకు వాయిస్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్ రాజు గారు తీసుకుంటారు. మరియు ఎన్నో గొప్ప అంశాల ద్వారా ఎన్నో డెబిట్స్ ద్వారా మీ ముందుకు వస్తారు. ప్రతి ఒక్క రోజు లైవ్ పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. మరి అటు విధంగానే నైట్ 8 o'clock నుంచి 9 o'clock వరకు థ్యాంక్ యూ జీసస్ అనే లైవ్ జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డలు అందులో కూడా లైవ్లో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క రోజు మీ కొరకి వాయిస్ ఆఫ్ క్రైస్ట్ అనే పోస్ట్ పంపిస్తున్నాం ప్రియమైన సోదరుల ద్వారా. మరి 1 minute మెసేజ్ పంపిస్తున్నాం. మరి లైవ్ కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్క రోజు ఒక్క 1 minute మెసేజ్ అన్న లేకపోతే మీకు అంత టైం దొరకకపోయినా అక్కడ ఉన్న పోస్ట్నన్నా చూసి మీరు వాక్యం చదవాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క రోజు దేవుని వాక్కులో దేవుని సన్నిధిలో
ఒక నిమిషమైనా మనం గడుపుతాం ప్రియమైన సోదరులారా. ప్రతి ఒక్క రోజు డివైన్ జీసస్ మినిస్ట్రీలో ప్రతి ఒక్క రోజు మీకు వాక్యం అందిస్తుంది. ప్రతి ఒక్క రోజు లైవ్లో పాల్గొనాలని నా నాథుడైన యేసుక్రీస్తు పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.